బాలమామయ్య చెప్పినట్లు ఒక పక్కన బస్వ తారకం, ఇంకో పక్కన ఎన్టీఆర్ ట్రస్ట్ చాలా అద్భుతంగా తెలుగు ప్రజల కోసం అహర్నిశలు సేవ చేస్తున్నారు. ఇంత అద్భుతమైన అవకాశం, ఇంత చక్కటైన అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మా కుటుంబానికి ఇచ్చినందుకు జీవితాంతం మేము రుణపడి ఉంటాం. ఇంతేకాదు, రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ మా తల్లి భువనేశ్వరి నాయకత్వంలో పెద్ద ఎత్తున బ్లడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేస్తాం. నేను అహర్నిశలు వాళ్ళు చెప్తున్నా, బ్లడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఏర్పాటు చేస్తాం. బ్లడ్లో అగ్రస్థానం రీసెర్చ్ చేసే బాధ్యత ఎన్టీఆర్ ట్రస్ట్ తీసుకుంటుందని సభాముఖంగా మా చెల్లమ్మ శ్రావణి ముందల ఆ ప్రభాకర్ని చంపేస్తాం జరిగింది. ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ 6 బిడ్డల్ని నా సొంత అక్క చెల్లెల్లాగా చాకి వాళ్ళందరినీ ఈరోజు ప్రయోజకులుగా మార్చడం జరిగింది. శ్రావణితో పాటు ఆమెకున్న అక్కలు కానీ అన్నలు ఈరోజు బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ ఐటీ రంగంలో అద్భుతంగా ముందరికెళ్తున్నారు. అదేవిధంగా అదే అనంతపూర్ జిల్లాలో మౌనికాని కూడా కలిసా. మౌనిక తండ్రి శ్రీనివాస్ గౌడ్ని కూడా ఫ్యాక్షన్ దాడిలో చంపేస్తే మౌనికాని ఆమె చెల్లి నాగమణిని కూడా చదివించింది గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఇంట్లో ఎప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి ఆయన మాట్లాడేవారు, స్కూల్ గురించి మాట్లాడేవారు. ప్రత్యేకంగా ఆయన మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చేవారు. నేను అడిగేవాడిని, నాకు మీరు అంత సమయం ఇవ్వట్లేదు, కానీ అక్కడున్న పిల్లలకి అంత సమయం ఎందుకు ఇస్తున్నారని. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, ఫ్యాక్షన్లో ఎవరన్నా చనిపోతే కుటుంబ సభ్యులందరూ ఒక ప్రతిజ్ఞ తీసుకుంటారు, చంపినోళ్ళని తిరిగి చంపాలని. దానికి నేను ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాను, అందుకే ఆ పిల్లలకి నేను స్వయంగా కౌన్సిలింగ్ ఇస్తున్నానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంతేకాదు, ఇప్పుడు కూడా నా బాగా గుర్తు, 2013లో బ్రహ్మణి గ్రాడ్యుయేషన్కి మేము అందరం వెళ్ళాం. అమెరికాకి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో మేము న్యూస్లో చూసాం, ఉత్తరాఖండ్లో వరదలు బాగా వచ్చినాయి, అక్కడికి వెళ్ళిన ప్రయాణికులందరూ చిక్కుపోయారని. ఇక్కడ చాలామందికి తెలుసు, అమెరికా నుంచి వచ్చినప్పుడు జెట్ లాగ్ అనేది ఉంటుందని. పొద్దున 3ంటికి వచ్చాం, నేను హాయిగలి పడుకున్నా. మధ్యాహ్నం లేచి బయటకు వచ్చి అమ్మని అడిగా, నాన్నగారు ఎక్కడున్నారంటే ఇప్పుడే ఢిల్లీకి వెళ్ళారు, ఉత్తరాఖండ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామని బయలుదేరారని. అక్కడ బయలుదేరిన వ్యక్తి ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్కి వెళ్ళి ఏకంగా 510 మంది తెలుగులు అక్కడ చిక్కుకుంటే ప్రత్యేక విమానం వేసి వాళ్ళని హైదరాబాద్కి తీసుకొచ్చారు. అంతేకాదు, మాకు చెప్పారు, హైదరాబాద్లో మీరు రిసీవ్ చేసుకోండి, వాళ్ళకి ప్రత్యేక వాహనాలు బస్సులు ఏర్పాటు చేయండి, తిరిగి వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పిన వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు.